సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 4 నుంచి 10 వచనాల్లో ఉన్న విషయాలను మనం ధ్యానం చేద్దాం. గత వారం 1 నుంచి 3 వచనాల్లో అన్న సంతోషంతో, ఆమె హృదయంలో నిండిన ఆనందంతో కృతజ్ఞత మరియు దేవుని పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ పాడినటువంటి విజ్ఞాపన లేదా చేసినటువంటి ప్రార్థన ఈ 2వ అధ్యాయం. మరి మొదటి 3 వచనాల్లో ఆమె హృదయం యెహోవా యందు మరి సంతోషించినదని, అలాగే దేవుడిచ్చిన రక్షణ బట్టి సంతోషించిందని, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు పరిశుద్ధుడని, అలాగే యెహోవా తప్ప వేరే దేవుడు లేడు అని, ఆయన మాత్రమే ఆశ్రయదుర్గమని, మరి దేవుడు అనంత జ్ఞాని అని, మరి గర్వంగా మాట్లాడే వారిని గర్వపు మాటలో నోట రానియకుండా అణిచేవాడని, దేవుని యొక్క సార్వభౌమాధికారం గురించి మరి అన్న దేవుని స్తుతిస్తూ పాడినటువంటి పాట ఈ 2వ అధ్యాయం. ఈ 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్ని వారు బలము ధరించుకుందురు. దేవుని యొక్క సార్వభౌమాధికారం గురించి ఈ మొదటి 10 వచనాల్లో మనం తెలుసుకోబోతున్నాం. దేవుని యొక్క సార్వభౌమాధికారం అంటే దేవుడు ఏదైనా ఎప్పుడైనా దేని కొరకైనా చేయగలడు, ఆయన నామ మహిమార్థమై. మనం దేవుని ప్రశ్నించడానికి మనకు హక్కు లేదు. ఆయన ఏదైనా చేశాడంటే దానికి కారణము ఉంటుంది. మనకు తెలియక అయ్యయ్యో దేవుడు అలా చేయకుండా ఉంటే బాగున్ను, ఇలా చేస్తే బాగున్ను అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ నిజానికి దేవుడు ఏం చేసినా దానికి కారణం ఉంటుంది. దేవుని యొక్క సార్వభౌమాధికారం ఆయన కొరకు నిలిచి ఉంది. అయితే ఈ 7 వచనాల్లో దేవుని యొక్క సార్వభౌమాధికారం, నీతి, మరి ఆయన బలహీనులను ఉద్ధరించేవాడు, ఆయన బలహీనులను ఉద్ధరించేవాడు అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈ 4వ వచనం దేవుని యొక్క శక్తి మరియు ఆయన బలాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క శక్తి, ఆయన బలం గురించి చూడండి. ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్ని వారు బలము ధరించుకుందురు. అంటే వీరులు అనగా శక్తిమంతులు లేదా గర్విష్ఠులు లేదా వాళ్ళ స్వయం శక్తిపై ఆధారపడేవారు ఓడిపోతారు అని 4వ వచనం యొక్క మొదటి మాట ఉద్దేశం. అక్కడ రాయబడిన మాట ప్రఖ్యాతి నొందిన అంటే ఎంతో గొప్పవారు, ఎంతో బలం గలవారు, వాళ్ళ యొక్క విల్లు యుద్ధంలో ఓడిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ స్వశక్తిని నమ్ముకున్నారు, గర్వంతో జీవిస్తూ ఉన్నారు. దేన్ని నమ్ముకున్నారు? వాళ్ళ యొక్క స్వశక్తి. అంటే దేవుని శక్తి కంటే వాళ్ళ బలాన్ని, వాళ్ళ శక్తిని నమ్ముకున్నవారు అటువంటి ప్రఖ్యాతి నొందినటువంటి వీలుకాండ్రు ఓడిపోతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే దాని అర్థం గర్విష్ఠులు ఓడిపోతారని. గర్విష్ఠులు అనగా దేవుని మీద ఆధారపడినవాడు. దేవుని మీద ఆధారపడినవాడు వాడు బలాన్ని నమ్ముకుంటాడు, వాడు ధనాన్ని నమ్ముకుంటాడు, వాడు శక్తిని నమ్ముకుంటాడు. కాబట్టి అటువంటి వారు ఓడిపోతారు అని రాయబడి ఉంది. చూడండి, ఒకసారి మనము కీర్తనలో 18వ కీర్తన 27వ వచనం కానీ మనం చదివినట్లయితే, 18వ కీర్తన 27వ వచనం, శ్రమపడు వారిని నువ్వు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధి అయిన వారిని అణిచివేయదువు. ఆయన ఎవరిని అణివేస్తాడంటండి? గర్విష్ఠులకు విరోధి అయిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే అణిచివేస్తాడు. ఎందుకంటే వాళ్ళు విల్లును నమ్ముకుంటున్నారు, వాళ్ళ బలాన్ని నమ్ముకుంటున్నారు. ఇక్కడ అన్న తన హృదయపూర్వకంగా అనుభవించినటువంటి అనుభవాన్ని పంచుకుంటూ, ఎవరైతే గొప్పవారు అనుకుంటున్నారో, ప్రఖ్యాతి నొందిన వారు అనుకుంటున్నారో అటువంటి వారు ఓడిపోతారు. చూడండి, కింద మరొక మాట రాయబడి ఉంది, తొట్టిల్ని వారు
బలము ధరించుకుంటారు. అంటే బలహీనులు బలంతో బలపరచబడతారని చెప్తున్నాడు. బలహీనులు బలంతో బలపరచబడుదురు. బలహీనులు అనగా దీనులు. బలహీనులు అనగా ఎవరు? దీనులు అనగా దేవుని మీద ఆధారపడేవారు, నిస్సహాయులు, సమాజంలో తక్కువ స్థానంలో ఉన్నవారు. మరి అన్నా కూడా సంతానం లేక హీనంగా, దీనంగా, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆమెను దేవుడు ఎలా చేశాడంటే బలము కలిగిన దానినిగా చేశాడు. ఏం చేశాడు? బలము కలిగిన దానిగా చేశాడు. నిజానికి సమూయేలు పుట్టేంత వరకు అన్న పరిస్థితి చూస్తే ఆమె నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేనటువంటి స్థితి, దీనురాలు, బలహీనురాలు. కానీ ఇప్పుడు నేను బలము పొందుకున్న దానిని అనే విషయాన్ని ఆమె మాట్లాడుతూ ఉన్నది. అంటే దేవుడు బలహీనులను బలపరుస్తాడు, వాళ్ళ పట్ల దయ కలిగి ఉంటాడు, దేవుడు వాళ్ళని రక్షిస్తాడు, తన శక్తి ద్వారా బలహీనుల్ని బలపరుస్తాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. అనగా దేవుడు బలహీన పరిస్థితుల్లో తన కృప ద్వారా బలపరుస్తాడు. బలహీన పరిస్థితుల్లో తన కృప ద్వారా దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. కాకపోతే మనము దేవుని యొక్క సార్వభౌమాధికారానికి లోబడాలి. అనగా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి. మన బలం తాత్కాలికం, మరియు మన బలం నాశనం అయిపోతుంది. కానీ దేవుని బలం ఎన్నటికీ నాశనం అవ్వదు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఆయన శక్తి మీద ఆధారపడాలి, వినయం కలిగి జీవించాలి. అంతేకాదు దేవుడు గర్విష్ఠులని అణిచివేస్తాడు, బలహీనులని ఉన్నతమైన స్థితికి తీసుకువెళతాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున దేవుడు గర్విష్ఠులను అణిచివేసి బలహీనులను లేవనెత్తుతాడు అన్న మాటను ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయము 51, 52 వచనాల్లో కూడా నూతన నిబంధనలో ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అన్న చెప్పినటువంటి మాటనే లూకాసు వార్త 1వ అధ్యాయము 51, 52 వచనాల్లో కూడా అదే మాటను ఒకసారి మరలా మనకు కనబడుతూ ఉంది. చూడండి, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. దేవుడు గర్విష్ఠులను ఏం చేస్తాడు? చెదరగొడతాడు. అంటే దేవుని పిల్లలకి గర్వం అనేది ఉండకూడదు. ఏముండాలి తెలుసా? వినయం ఉండాలి. ఏముండాలి? వినయం ఉండాలి. దేవుని సన్నిధానంకి వచ్చిన మనము వినయ విధేయతలతో దేవుని యందు మనము జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తూ ఆరాధించాలి. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయము 18, 22 వచనాలు కూడా ఒకసారి మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18, 22 వచనాలు. అతని సహోదరుడు ఆంద్రేయ అని 2 సహోదరులు సముద్రంలో వలవేట చూచిన వారు ఎవరంటే జాలర్లు. ఇక్కడ ప్రభువారు ఎన్నుకున్నటువంటి ఆ శిష్యులు బలహీనులు, సమాజంలో విలువలేనివారు, తృణీకరింపబడినవారు. అటువంటి వారిని దేవుడు ఏం చేసుకున్నాడంటే తన పనికి ఎన్నుకున్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం తెలుసా? దేవునికి కావలసింది ఆయన మీద ఆధారపడే వాళ్ళు కావాలి. మన బలం కంటే దేవుని శక్తి మీద ఆధారపడే వాళ్ళు కావాలి. మన తెలివితేటలు ఉన్నాయని, నాకు బలం ఉందని, ధనం ఉందని అనుకుంటే దేవుడికి అవసరం లేదు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే బలహీనలను ఎన్నుకుంటున్నాడు, నిత్య స్థితిలో ఉన్నవారిని ఎన్నుకుంటున్నాడు, ఆయన మీద ఆధారపడేవారిని ఎన్నుకుంటున్నాడు. అందుకే మనము దేవుని వైపు చూడాలనే విషయం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని కానీ మనం చదవగలిగినట్లయితే, తృప్తిగా భుజించిన వారు అన్నం కావాలని కూలికిపోదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు, గొడ్రాలు
7 పిల్లలను కనును, అనేకమైన పిల్లల కన్నిది కృషించిపోవును. ఈ 5వ వచనంలో 4 మాటలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ దేవుని యొక్క న్యాయ విధానం కనబడుతుంది. దేవుని యొక్క న్యాయ విధానం చూడండి. అక్కడ తృప్తిగా భుజించిన వారంట అన్నం కావాలని ఎక్కడికి పోతారంట? కూలికి పోతారు. అంటే ఆ మొదటి 4వ వచనంలో దేవుడు గర్విష్ఠులని తగ్గించడం, బలహీనుల్ని బలపరచడం గురించి మాట్లాడిన అన్న 5వ వచనంలో వచ్చేసరికి ఏం చెప్తుందంటే ఆయన పరిస్థితులను ఎలాగైనా తిప్పగలుగుతాడు. ఆయన పరిస్థితుల్ని ఎలాగైనా తిప్పగలుగుతాడు. అవసరమైతే అత్యున్నతమైన స్థానంలో ఉన్నామని అనుకుంటూ వారిని కిందకైనా రప్పించగలడు, కిందనున్న వారిని పైకైనా రప్పించగలడు. ఎందుకంటే దేవుని యొక్క న్యాయ విధానం మనం ఆలోచన చేయాలి. చూడండి, అక్కడ రాయబడినటువంటి ఆ 5వ వచనంలో దేవుని యొక్క సర్వాధికారము, న్యాయము, ఆయన ప్రజలను జీవితాలను మార్చే శక్తి కనబడతా ఉంది. ఆయన ప్రజల యొక్క జీవితాలను ఏం చేస్తాడంటే మార్చే శక్తి కనబడతా ఉంది. చూడండి, యేసు బోధలో సంపన్నులు మరియు గర్విష్ఠులు తమ సొంత శక్తిపై ఆధారపడితే దేవుని రాజ్యంలో తగ్గింపబడతారని చెప్పాడు. ఎక్కడంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు ఒకసారి ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు ఒకసారి చూడండి. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది వెజ్జంలో ఒంటి దూరుట సులభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవరిని రక్షణ పొందగలడని అనగా యేసు వారిని చూసి అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము అని చెప్పాడు. అంటే ఈ మాట చెప్పడం గల ఉద్దేశం ఏంటంటే ధనవంతులు పరలోక రాజ్యంలోకి వెళ్ళరని కాదు. ధనవంతులు దేవుని మీద కంటే ఎవరి మీద ఆధారపడతారంటే వాళ్ళ యొక్క ధనం మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళు ఇహలోక సంపదను వదులుకోరు. దేవుని కొరకు భక్తి చేసేటప్పుడు అవసరమైతే మనం ఏదైనా సరే విడిచిపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఈ చదవబడినటువంటి 5వ వచనంలో తృప్తిగా భుజిస్తున్నాం అనుకున్న వాళ్ళు అవసరమైతే దేవుడు అన్నం కావాలనేటువంటి స్థితికి, అంటే అన్నం లేకపోయే స్థితికి వాళ్ళని రప్పించగలడు. ఆకలి కొన్న వారిని ఆకలి తీర తినే విధంగా అయినా చేయగలడు. అది భౌతికంగా అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా కూడా అవ్వచ్చు. ఎందుకంటే మనం ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. 5వ అధ్యాయము 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మలో దీనత్వం కలిగిన వారిని దేవుడు పరలోక రాజ్యంలో ఉంచుతానని మాట్లాడుతున్నాడు. అంటే తృప్తిగా ఈ లోకపరంగా భుజించిన వారు ఆకలని ఏడవచ్చు, లేదా ఈ లోకంలో ఆకలిగా ఉన్నవారు తనివి తీరా తినే విధంగా కూడా ఉండొచ్చు. అక్కడ ఇంకో మాట కూడా రాయబడి ఉన్నది, గొడ్రాలు 7 పిల్లలను కనును అని రాయబడ్డది. గొడ్రాలు అంటే పిల్లలు లేనిదనే విషయం మనకి తెలుసు. అన్న జీవితంలో దేవుడు ఆమెని అంత అద్భుతంగా దీవించి ఆశీర్వదించాడంటే గొడ్రాలు అనబడుతున్న ఆమెని పిల్లల కనిన దానిగా దేవుడు మార్చాడు. సమూయేలు పొందుకున్న తర్వాత కూడా ఆమెకి ఇంకనూ కుమార్తెలు కలిగి ఉన్నారని 2వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడ్డది. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను అని ఉన్నది. అంటే అన్న గొడ్రాలు అనబడుతున్న ఆమె కుమారులు కన్నది, అనేకమైన పిల్లలు కన్నది కృషించిపోవును అనే మాటకు అర్థం ఏంటంటే లోకానుసారంగా పిల్లల కంటే కనొచ్చేమో కానీ ఆధ్యాత్మికంగా దేవుని ఎరగనది గొడ్రాలు లాంటిది. ఎలాంటిది? ఆధ్యాత్మికంగా దేవుని ఎరగనది ఎటువంటిది? గొడ్రాలు లాంటిది. ఒకవేళ శారీరకంగా నీకు ఎంతమంది అయినా పిల్లలు ఉంటే ఉండొచ్చు. అక్కడ రాయబడిన మాట
గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలు అనేది ఏమైపోయిందంట? కృషించిపోవును. కారణం ఏంటంటే ఆమె దేవుని ఎరగనది, దేవుని ఎరగలేకుండా ఉంది. శారీరకంగా పిల్లలు కలిగి ఉన్నంత మాత్రాన నిన్ను ఒకవేళ గొడ్రాలు అనకపోవచ్చేమో, కానీ దేవుని ఎరగనటువంటి వారు, అనగా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించలేని వారు గొడ్రాలు అనే విషయాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి దేవుడు బలహీనలను బలపరుస్తాడు, నీచ స్థితిలో ఉన్నవారిని ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్తాడు, అవసరమైతే గొప్పోళ్ళు అనుకుంటున్న వారిని కిందకు కూడా రప్పించగలడు. దేవుని యొక్క న్యాయ విధానం ఏదైనా చేయగలదు. 6వ వచనం చూద్దాం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. ఈ 7వ వచనం దేవుని యొక్క సార్వభౌమాధికారం యొక్క గొప్పతనం గురించి అన్న ఇంకా చాలా గొప్పగా చెప్తుంది. ఈ 6వ వచనం కానీ మనం ఆలోచన చేస్తే అత్యంత శక్తివంతమైనటువంటి మాట ఈ 6వ వచనం. ఎందుకో తెలుసా? జీవ మరణాలు దేవుని వశంలో ఉన్నాయని చెప్తుంది. ఎవరి వశంలో? దేవుని వశంలో ఉన్నాయి జీవ మరణాలు. ఆమె అంటుంది 6వ వచనంలో, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. అంటే జీవ మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే దేవుని చేతిలో ఉన్నాయని మాట్లాడుతుంది. నిజానికి దేవుడికి ఉండే లక్షణాల్లో ఒక లక్షణము, ఆయన జీవము పోయాలి, అవసరమైతే జీవాన్ని కూడా తీసివేయాలి. ఆయన క్రియేటర్. అవసరమైతే చనిపోయిన వారిని తిరిగి లేపుతాడు, ఒకవేళ బ్రతుకున్న వారిని కూడా అవసరం అనుకుంటే చంపుతాడు. ఎందుకంటే జీవ మరణాలు ఆయన చేతిలో ఉన్నాయనే విషయాన్ని ఆమె జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా వెళ్ళనేటువంటి ఈ సందేశము చాలా గాఢ సందేశంగా మనం గమనించాలి. ఎందుకంటే జీవము మరియు మరణంపై దేవునికి అధికారం ఉంది. జీవము మరియు మరణంపై ఎవరికి అధికారం ఉంది? దేవునికి అధికారం ఉంది. యేసుక్రీస్తు జీవము మరియు మరణంపై అధికారాన్ని కలిగి ఉండడానికి ఉదాహరణ మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-6 వచనాలు కానీ మనం ఒకసారి చూసినట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-6 వచనాలు. కాగా దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకండి, సిలువపై ఉన్న యేసుని మీరు వెదుకుచున్నారు, నాకు తెలియను, ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొనిన స్థలమును చూచి. అంటే దేవుడు మరణము నుండి తిరిగి లేచి ఉన్నాడనే విషయాన్ని చెప్తుంది ఇక్కడ. అంటే దేవుడు లేవనెత్తుతాడు, చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తుతాడు, ఆయన సమాధి నుండి లేచాడు, మరణంపై విజయం సాధించాడు అన్న విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది. దేవుడు మరణం నుండే కాదు, పాపము నుండి కూడా మనుషులను లేవనెత్తుతాడు. ఎక్కడి నుండి? పాపము నుండి. మనుషులమైన మనలను ముందు పాపము నుండి మనకు రక్షణ అనుగ్రహించాలని ఆయన పాతాళాన్ని కూడా, మరి ఆ పాతాళములో ఉన్నటువంటి మనుషులను లేకపోతే చెరలో ఉన్నవారిని కూడా ఆయన పైకి లేపి తీసుకెళ్ళినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ప్రభువుని విశ్వసించడం వల్ల పునరుత్థాన శక్తి మీద మన ఆశ కలిగి ఉన్నాం. ఏ శక్తి మీద? పునరుత్థాన శక్తి మీద. అందుకే ప్రభు అంటాడు యోహాను సువార్త 11:25లో, నేనే పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వసించిన వాడు మరణించినను బ్రతుకును అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము దేవుని స్తుతించి ఆరాధించవలసిన గొప్ప విషయం ఏంటంటే 6వ వచనంలో, ఆయన జనులు సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, అంతేకాదు పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించేవాడు కూడా ఆయనే. అంటే చనిపోయిన వారిని మరలా పాతాళం నుండి పైకి తీసుకెళ్ళేది ఎవరు? దేవుడే. యాయీరు కుమార్తెను దేవుడు ఏం చేశాడు? పాతాళముకి వెళ్ళిపోయిన ఆమెను, అనగా చనిపోయిన ఆమెను తిరిగి ఏం చేశాడు? రప్పించాడు. అంటే అన్న దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పగా వివరిస్తుందంటే, ఆయన జీవాన్ని పోయగలడు, పాతాళంలో ఉన్న వారిని పైకి లేవనెత్తగలడు, ఒకవేళ అవసరం అనుకుంటే ఆయన అక్కడ రాయబడిన మాట, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఆయనే అనే విషయాన్ని
జ్ఞాపకం చేస్తూ ఉంది. 7వ వచనం చూడండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దేవుడు మానవ జీవితాల్లో పరిస్థితులను నియంత్రించగలడని ఈ వచనం చెప్తుంది. దేవుడు మానవ జీవితాల్లో మన పరిస్థితులను ఏం చేయగలడు? నియంత్రించగలడు. అవసరమైతే ఒక దరిద్రుని ధనవంతుడిగానైనా చేయగలడు, అవసరమైతే ఒక ధనవంతుడిని దరిద్రుగానైనా చేయగలడు. ఎందుకంటే ఆ శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయంటే దేవునికి ఉన్నాయి. ఆమె అంటుంది, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు. ఒకరిని దారిద్ర్య స్థితిలోకైనా తీసుకెళ్ళగలడు, లేదా ఒక దరిద్రుడిని ఐశ్వర్యం అనబడుతున్నటువంటి స్థానంలోకైనా తీసుకెళ్ళగలడు. కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఎందుకంటే ఆయనకి ఆ శక్తి ఉంది. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, దేవుని యొక్క సార్వభౌమాధికారం. ఆయన ఎవరిని ఎప్పుడు ఏ విధంగానైనా చేయగలుగుతాడు. ఒకసారి మనం కూడా నా పరిస్థితి ఎలాగైపోయింది అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ పరిస్థితి అలాగ అయిపోయిన కారణాలు మనం వెతికి దేవుని ఆశ్రయించాలి తప్ప మనం దేవుని మాత్రం ఎప్పుడు ప్రశ్నించకూడదు. అంతేకాదు అక్కడ మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, అన్న ఈ యొక్క స్తుతి పాటలో దేవుని నీతిని గురించి స్తుతిస్తుంది. అంటే అర్థం ఏంటంటే గర్విష్ఠులను తగ్గించి వినమ్రులను అనగా వినయం కలిగిన వారిని ఆయన ఆదరిస్తాడు, ఉద్ధరిస్తాడు అనే విషయం కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ మాట ఆమె అనుభవపూర్వకంగా మాట్లాడుతూ తన బాధ నుండి దేవుడు నన్ను విడిపించాడని చెప్తుంది. ఎందుకంటే అన్న బాధ మామూలు బాధ అంత ఇంత కాదు. ఆమె శారీరకంగా మానసికంగా కృంగిపోయింది. అటువంటి పరిస్థితిలో ఉన్న నన్ను దేవుడు లేవనెత్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. కృంగిపోయిన నన్ను తిరిగి దేవుడు లేవనెత్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి మనము దేవుని శక్తి మీద, ఆయన కృప మీద ఆధారపడాలి. దేని మీద? దేవుని యొక్క శక్తి మీద, ఆయన కృప మీద మనం ఆధారపడాలి. జీవితంలో హెచ్చుతగ్గులు దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు ఏదైనా చేయగలడు. ఒకవేళ నా పరిస్థితి బాగోలేదనుకో, అవసరం అనుకుంటే దేవుడు నా పరిస్థితులను మార్చగలడు. మనం నమ్మాలి. అలాగని చెప్పేసి మన బ్రతుకు మారకుండా నా పరిస్థితులను దేవుడు మారుస్తాడు అని చెప్పేసి దేవుని మీద భారం వేస్తే కుదరదు. అన్న లాంటి భక్తి విశ్వాస జీవితాలు కలిగి దేవుడు ఏదైనా చేయగలడని మనం నమ్మినప్పుడు అన్నలాగా దేవుడి దగ్గరకు వచ్చే మనం కూడా కృతజ్ఞత కలిగి ఆయన స్తుతిస్తాం. సో ఈ 5, 6, 7 వచనాలు మనకి ఏం చెప్తున్నాయంటే దేవుని యొక్క న్యాయ విధానం, అనగా దేవుడు ఏదైనా చేయగలడు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాయి. ఇప్పుడు మనం చూద్దాం 8, 9 వచనాలు దేవుని దయ మరియు రక్షణ. దేవుని దయ మరియు రక్షణ. చూడండి 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారి మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంటకొప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద మంటిలో నుండి ఎత్తువాడు, పెంటకొప్ప నుండి లేవనెత్తువాడు అనేటువంటి మాటలు కనబడుతున్నాయి. ఈ మంటి, ఈ పెంటకొప్ప అనేటువంటి మాటలు దినాతి దీనమైన దరిద్రాన్ని సూచిస్తుంది, నిత్యస్థితిని సూచిస్తున్నాయి. కానీ దేవుడు అటువంటి వారిని కూడా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడంట. పెంటకొప్ప నుండి, లేకపోతే లేమి గల వారిని పెంటకొప్ప నుండి ఆయన ఏం చేయగలంటే లేవదీస్తాడు. అక్కడ రాయబడిన మాట అధికారులతో కూర్చుండబట్టినంట. ఎవరితోనండి? అధికారులు. అంటే దేవుడు అంత గౌరవప్రదమైన స్థానాన్ని ఇవ్వగలడు మన జీవితాల్లో. దేవుడు కానీ మన జీవితాల్లో మనము ఆహ్వానించగలిగితే మన పరిస్థితుల నుండి దేవుడు లేవనెత్తుతాడంట. అంతేకాదు, లేవనెత్తడమే కాదు, ఆయన అధికారులతో ఉండే భాగ్యాన్ని లేదా గౌరవప్రదమైనటువంటి స్థానంలో మనం ఉంచగలరు. అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, ఏంటో చూడండి, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకు. అంటే దేవుడు వారి గౌరవాన్ని, ఘనతను, స్వాస్థ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన మీద ఆధారపడిన వారిని.
ఆయన ప్రభుగా ఆశ్రయించిన వారికి దేవుడు గౌరవాన్ని, ఘనతను, స్వాస్థ్యాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. చూడండి, అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము అని రాయబడి ఉన్నది. అంటే ఈ భూమికి సృష్టికర్త ఎవరంటే దేవుడై ఉన్నాడు. ఈ భూమికి స్తంభాలు నియమించిన వాడు దేవుడు. సృష్టి మీద పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు. భూమిని స్థిరత్వం కలిగి ఇది ఏమంటే తప్పిపోకుండా, తన కక్ష్య నుండి మళ్ళీపోకుండా దేవుడు తనకు ఒక నియమాన్ని రూపించాడు. లోకము వాటి మీద నిలబెట్టాడు. ఈ భూమి మీద లోకాన్ని ఏం చేశాడు? నిలబెట్టాడు. కాబట్టి దేవుడు సృష్టి మీద పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దీనులను గౌరవ స్థానంలో ఆయన ఆశీర్వదన చేస్తాడు. దేవుని భక్తులనైనా కాపాడుతాడు, దుష్టులను నాశనము చేస్తాడు. గమనించవలసిన విషయం, యేసుక్రీస్తు కూడా మానవులైనటువంటి మనలను పాపము నుండి, ఆధ్యాత్మిక దరిద్రం నుండి, అవమానం నుండి కూడా తన బోధనల ద్వారా మనల్ని కూడా అటువంటి స్థితిలో నుంచే లేవనెత్తాడు. ఉదాహరణకి లూకా సువార్త 4వ అధ్యాయము 8-19 వచనాలు కూడా 18-19 వచనాలు. లూకా సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించేటికే ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డు వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవస్త్రం ప్రకటించుచున్నాడు, ఆయన నన్ను పంపి ఉన్నాడని తన గురించి దేవుడు ఆత్మతో చెప్పబడిన మాట. ఈ లోక సంబంధంగా దీనులను, దరిద్రులను పెంట గొప్ప స్థితిలో నుండి ఎలాగైతే లేవనెత్తుతున్నాడో, అలాగే దేవుడు ఆధ్యాత్మికంగా కూడా పాపంలో ఉన్నవారిని, లేకపోతే చెరలో ఉన్నవారిని ఆయన లేవనెత్తువాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటాడు, నేను దీనులకు సువార్త ప్రకటించడానికి. దీనులు అంటే ఎవరు? దరిద్రులు, నిశ్చయమైన స్థితిలో ఉన్నవారు, అధస్థితిలో ఉన్నవారు. అటువంటి వారికి సువార్త ప్రకటించుటకు దేవుడి నన్ను ఈ లోకానికి పంపాడని మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సువార్తను అంగీకరించిన వారిని దేవుడు గౌరవప్రదమైన స్థానంలో నిలబెడుతున్నాడు. ఎవరిని? ఆయన సువార్తని ఎవరైతే అంగీకరిస్తారో వారిని దేవుడు గౌరవప్రదమైనటువంటి స్థానంలో నిలబెడుతున్నాడు, కూర్చొని పెడుతున్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి విశ్వాసులు అనబడుతున్న మనము ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం కొరకు మాత్రమే కాకుండా పర సంబంధమైనటువంటి దీవెనల కొరకు కూడా మనం ప్రభువుని నమ్మాలి, విశ్వసించాలి. ఆ మహిమగల రాజ్యంలో మనము కూడా ఆ యొక్క గౌరవ మన్నలను పొందాలనే విషయం మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాట మనము జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయం 9వ వచనంలో తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయము నందడు. అనగా దేవుడు తన భక్తుల యొక్క పాదాలను కాపాడుచు, దుష్టులు అంధకారంలో మౌనమైపోతారు. బలం చేత ఎవడు కూడా బ్రతకడు. బలం కాదు దేవుడికి కావలసింది. ఆయన మీద ఆధారపడడం, దేవుణ్ణి ఆధారం చేసుకోవడం. ఈ వచనంలో కొన్ని లోతైన అర్థాలను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తన భక్తులను కాపాడుతాడు. అక్కడ రాయబడిన మాట ఎవరిని కాపాడని ఉంది? తన భక్తులు. ఎవరు తన భక్తులు? ప్రార్థనకు వచ్చిన వారా? కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన త్రోవల యందు నడిచేవాడు దేవుని భక్తులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు దేవుని భక్తులు. మరి ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ఎందరు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి వారు భక్తుల యొక్క పాదాలను ఆయన ఏం చేస్తాడంట? తొట్టిల్లకుండా ఆయన వారిని ఏం చేసినట్టే కాపాడును అనే మాట రాయబడి ఉన్నది. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గాల్లో నడిచి, అన్నా కూడా తన జీవితంలో దేవుని మీద ఆధారపడింది, ఆయన మార్గంలో నడిచింది, నమ్మకం ఉంచింది, దేవుడు తనను కూడా కాపాడాడు. అక్కడ మరొక మాట కూడా రాయబడిన మాట ఏంటంటే, దుర్మార్గులు అంధకారమందు
మాటు మనుగుదురు. అనగా దుష్టులు అంధకారంలోనే మౌనమైపోతారు. దుష్టులు అనగా దేవుని మాటను ధిక్కరించేవారు. ఎవరి మాటను? దేవుని మాటను ధిక్కరించేవారు దుష్టులు. వాళ్ళు తమ సొంత కోరికలను అనుసరించి బ్రతుకుతారు. వాళ్ళ జీవితంలో న్యాయం ఉండదు, అన్యాయమే ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఏముండదు? న్యాయం ఉండదు, అన్యాయమే ఉంటుంది. వాళ్ళ బలాన్ని నమ్ముకుంటారు, వాళ్ళ ధనాన్ని నమ్ముకుంటారు. వాళ్ళకి న్యాయము అన్యాయం అనే విషయాలతో పని లేకుండా చివరికి దేవుని కూడా ఏం చేస్తారంటే ధిక్కరిస్తారు. ఇటువంటి వారు ఎవరంటే దుష్టులు. ఇటువంటి వారు ఎవరు? దుష్టులు. క్రమంగా వాళ్ళ శక్తి, వాళ్ళ ప్రభావము తగ్గిపోయి వాళ్ళు శిక్షింపబడతారు. క్రమక్రమంగా వాళ్ళ యొక్క శక్తి ప్రభావం తగ్గిపోయి శిక్షింపబడతారు. అందుకే బలం చేత ఎవడు ప్రబలుడు జయం పొందుకోలేడు. బలం ఉందనుకుంటే బలం ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడున్న ధనము లేదా ఇప్పుడున్న బలము ఎన్ని రోజులు ఉంటుంది? అవసరమైతే ఆయన ఏదైనా తారుమారు చేయగలడు. ఈ వాక్యం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే బలము, అధికారము, సంపద కంటే దేవుని యొక్క సార్వభౌమ అధికారంకు లోబడ్డం ముఖ్యం. ఈ లోక సంబంధమైన బలము, అధికారము, సంపదకి మించి దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి మనము లోబడాలి. అంతే తప్ప నాకు బలం ఉంది, నాకు ధనం ఉంది, నన్ను ఎవడు జయించలేడు, నన్ను ఎవడు ఎదిరించలేడు అనుకుంటే ఒక రోజున నీ బలము, నీ ధనము ఎందుకు పనికి రాకుండా నువ్వు అంధకారమందు మాటు మనుగుతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి చివరగా ఆ 10వ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలంలో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును, లోకపు సరిహద్దులలో ఉండు వారికి ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయను. ఈ 10వ వచనం దేవుని యొక్క సార్వభౌమత్వము మరియు తీర్పు. దేవుని యొక్క సార్వభౌమత్వము మరియు తీర్పు. ఇక్కడ రాయబడిన మాట యెహోవా తన విరోధులను ఏం చేస్తారంటే నిర్మూలము చెయ్యను. అనగా యెహోవాతో వాదించేవారు నాశనం అవుతారు. ఇక్కడ విరోధులు అంటే దేవునికి వ్యతిరేకంగా నిలబడేవారు విరోధులు. విరోధులు అంటే ఎవరు? దేవుని యొక్క న్యాయ నియమాలకు విరోధంగా వ్యతిరేకంగా నిలబడేవారు విరోధులు. ఆయన చిత్తాన్ని ధిక్కరించేవారు విరోధులు. దుర్మార్గమైన పనులు చేసేవారు విరోధులు. ఇటువంటి వారందరూ కూడా అక్కడ రాయబడిన మాట యెహోవాతో వాదించేవారు అనగా వ్యతిరేకించేవారు ఏమైపోతారంట? నాశనం అయిపోతారంట. గుర్తుపెట్టుకోండి, మనుషులతోనైనా వాదన పెట్టుకోవచ్చు, కానీ దేవునితో మనం ఏం చేయకూడదు? వాదన పెట్టుకోకూడదు. అసలు దేవుణ్ణే నమ్ముకున్నది ఆయన మనల్ని తప్పిస్తాడని. ఇప్పుడు ఆ దేవుడితోనే మనం విరోధం పెట్టుకుంటే ఇక మనకెక్కడ మరి న్యాయము మంచి జరుగుతుంది అన్నది ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు తన శక్తితో దుష్టులను, ఆయనకి వ్యతిరేకంగా నిలబడిన వారిని నాశనం చేస్తాడని ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆకాశంలో నుండి వారి మీద ఉరుమును రాయబడిన పరమండలంలో నుండి ఆయన వారిపైన ఏం చేస్తారంట? ఉరుము వలె గర్జించును అని రాయబడి ఉన్నది. బైబిల్లో సాధారణంగా ఈ ఉరుము అనేటువంటి మాట దేవుని శక్తికి, మహిమకు, తీర్పుకు సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క శక్తికి, మహిమకు, తీర్పుకి సాదృశ్యంగా ఉంది. దేవుడు అపారమైన బలాన్ని, అపారమైన కోపాన్ని, అపారమైనటువంటి తీర్పును ఆయన తీర్చబోతూ ఉన్నాడు. ఇది ఎవరికంటే ఆయనకి విరోధంగా ప్రవర్తించిన వారికి, ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారికి ఆయన బూదిగంతములకు తీర్పు తీర్చిన రాయబడిన. చూడండి, లోకపు సరిహద్దుల్లో ఉండు వారికి ఆయన ఏం చేసిన తీర్పు అంటే ఈ లోకం యొక్క సరిహద్దుల్లో ఎంతమంది అయితే దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారో, దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నారో, దేవుడు అంటే భయపడకుండా బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం తీరుస్తాడంట? తీర్పు తీర్చును. అది న్యాయవంతమైన తీర్పు. దేవుడు అన్యాయమైన తీర్పు తీర్చేవాడు కాదు. ప్రతి ఒక్కరికి వాని క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అక్కడ
తాను నియమించిన రాజునకు ఆయన బలము ఇచ్చును. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు సాదృశ్యంగా దేవుడు ముందుగానే ఆత్మతో అన్నాతో పలికించినటువంటి మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుడు తన ఒక రాజుని నియమించబోతా ఉన్నాడు. అక్కడ రాయబడిన బట్ట తాను నియమించిన రాజునకు ఆయన బలం ఇచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేసును. ఇశ్రాయేలు చరిత్రలో మరి సౌలు తర్వాత దావీదు తర్వాత చాలామంది రాజులు వచ్చారు. అంతిమంగా ప్రభువైన యేసుక్రీస్తు మెస్సీ అనబడుతున్న తాను నియమించిన రాజుకి దేవుడు ఏం చేయబోడంటే బలమునిచ్చాడు. ఏమిచ్చాడు? బలమునిచ్చాడు. అభిషేకించిన వాడు, దేవుని కొరకు ప్రత్యేకింపబడినవాడు కాబట్టి ఆయన అభిషేకించిన వానికి అధిక బలాన్ని కలుగు చేస్తాడని, ఈ విధంగా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క ఉన్నతని గొప్పతనాన్ని పరిశుద్ధతను అన్న ఏం చేసిందంటే ఆ 2వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని 10వ వచనం వరకు ఆమె దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఒక పాట రూపంలో స్తుతించి ఆరాధించింది. ఇదంతా ఎక్కడ చేసిందో తెలుసా? దేవుని మందిరంలో. ఎక్కడ చేసిందండి? దేవుని మందిరంలో. మన ప్రారంభం 2వ అధ్యాయం 1వ వచనం కానీ చదివితే, మరియు అన్న విజ్ఞాపన చేసి ఎలాగైనాను, ఈ విజ్ఞాపన ఎక్కడ చేసిందంటే షిలోహులో ఉన్న దేవుని యొక్క మందిరంలో. దేవుని మందిరానికి వచ్చి మనం దేవుని ఏం చేయాలంటే స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన మహిమను మనం ఏం చేయాలంటే ఆయన పాదాల చెంతకు వచ్చి మనము నిజానికి ఆరాధించాలి. కానీ మనం దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేస్తాం తెలుసా? మన వ్యాధులు, మన బాధలు, మన కష్టాలు, మన అప్పులు ఇవే చెప్తాం తప్ప అసలు దేవుని గొప్పతనం గురించి మనం మాట్లాడడం. ఆయన ఎంత గొప్పవంతుడో, ఆయన ఎంత న్యాయవంతుడో, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత పవిత్రుడో, ఆయన ఎంత మరి న్యాయమైన విధానం కలిగిన వాడో, ఇవేమీ కూడా మనము దేవుని స్తుతించకుండానే వచ్చాము పోయాము అన్నట్టుగా కనబడుతుంది. కానీ మీరు గమనించారో లేదో, అన్న మొక్కుకున్న మొక్కుబడితో పాటు ఆయన హృదయపూర్వకంగా దేవుని ఏం చేస్తుంది తెలుసా? స్తుతిస్తుంది. చూడండి 11వ వచనం చదువు ముగిందాం. ఆ 11వ వచనంలో, తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చూడండి, ఎల్కానా అంటే ఎల్కానాతో పాటు ఎవరు కూడా వెళ్ళిపోయి ఉంటారు? హన్నా కూడా వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? తరువాత అని ఉంది. తర్వాత అంటే ఎప్పుడు? తను మొక్కుకున్న మొక్కుబడి చెల్లించి తన కుమారుడైన సమూయేలుని ఏలి యొక్క అధీనంలో దేవుని మందిరంలో పరిచారకుడిగా ఉంచి అప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారంట. అయితే నేను ఒక మాట చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతారా? ఎక్కడ ఉండిపోతారా? మరి ప్రభు సన్నిధికి వచ్చి ఏ మొక్కుబడి చేసుకుని వెళ్ళిపోతారు చెప్పండి? దేవుణ్ణి ఏమాత్రం స్తుతించారని వెళ్ళిపోతారు చెప్పండి? దేవుణ్ణి ఎంత గొప్పగా ఆరాధించి వెళ్ళిపోతారో చెప్పండి? నేను అడిగితే మీరు వచ్చి ఏం చేశారో తెలుసా? కొంచెంసేపు కూర్చున్నారు, చెప్పిన మాటలు ఆలకించి వెళ్ళిపోయారు. మరి ఇక్కడ మీరు దేవుని స్తుతించింది ఏది? దేవుని ఆరాధించింది ఏది? దేవుడు గొప్పతనం గురించి ప్రత్యేకంగా ప్రార్థించింది ఏది? ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని గురించి పొగిడింది ఏది? మీరు గమనించారో లేదో, అన్న షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి శారీరకంగానూ తన మొక్కకుండా బలిని అర్పించింది, అలాగే తన కుమారుడైనటువంటి సమూయేలును కూడా అర్పించి ఈ 10 వచనాల్లో చెప్పబడినట్లు దేవుని యొక్క సార్వభౌమాధికారం గురించి ఆమె స్తుతించి ఆరాధించి సంతోషంతో పాట పాడి వెళ్ళింది. కానీ మనం దేవుని మందిరానికి వస్తాం, ఓ పాట ఉండదు, ఒక మాట ఉండదు, ఒక ప్రార్థన ఉండదు, ఏమీ ఉండదు. ఇంతకీ దేవుని మందిరానికి వచ్చి మనం ఏం చేసినట్టు? స్తుతించినట్ట కాదు, ఆరాధించినట్ట కాదు. దేవుడు గొప్పతనం గురించి నీ నోటితో, నీ యొక్క ఆలోచనతో దేవుడు మందిరంలో స్తుతించకుండా వచ్చి పోవడం వల్ల ప్రయోజనం ఏముంది? అదేదో రావడం మానేసిన బెటరేమో కదా. వచ్చావంటే ఏం చేయాలా? దేవుని గొప్పతనాన్ని, దేవుని మహిమను, దేవుని యొక్క కీర్తిని ఆయన ఘనపరిచి మహింపరిచి వెళ్ళాలి. చూడండి, అక్కడ రాయబడిన మాట 11వ వచనంలో, తర్వాత ఎల్కానా. తర్వాత అనే మాట ఎన్ని వచనాల తర్వాత ఉంది? 10 వచనాలు. ఈ 10 వచనాల్లో ఏం చెప్తుంది అన్న? ఒకసారి క్లుప్తంగా ఒకసారి మళ్ళీ చూడండి. 1వ వచనంలో అన్న విజ్ఞాపన ఎలా చేసింది? ఆమె హృదయం యెహోవా యందు సంతోషించిందంట, యెహోవా యందు నాకు మహా బలం కలిగిందని చెప్తుంది.
దేవుడి వలన రక్షణ వచ్చిందని చెప్తుంది. నా విరోధులతో నేను అతిశయపడ్డానని చెప్పింది 1వ వచనంలో. 2వ వచనంలో ఏం చెప్పింది? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడో లేడని చెప్పింది. ఆయన తప్ప వేరే ఏ దేవుడు లేడని చెప్పింది. ఆయనే మన ఆశ్రయ దొరకమని చెప్పింది. 3వ వచనంలో ఏం చెప్పింది? యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు, ఆయన గర్వంగా మాట్లాడకండి, గర్వపు మాటలు మీరు నోట రానికండి అని గర్విష్ఠులతో మాట్లాడినట్టు చెప్పింది. 4వ వచనంలో ఏం చెప్పింది? ప్రఖ్యాతి విలుకాండలు ఓడిపోతారు, అంటే బలాన్ని నమ్ముకున్నవాడు ఓడిపోతారు, తొట్టిల్లిన వారు బలము నొందుకుంటారని అక్కడ దేవుని యొక్క బలం గురించి మాట్లాడుతుంది. తృప్తిగా పూజించిన వారు అన్నం లేకుండా పోతారు, ఆకలి కొన్న వాళ్ళు ఆకలి తీర్చుకుంటారు, గొడ్రాలు కలిగింది పిల్లలు లేకుండా ఒకవేళ కనునేమో కానీ అనేకమైన పిల్లలు కలిగింది కృషించిపోతుంది అనగా పరిస్థితులు ఎలాగైనా దేవుడు మారుస్తాడని చెప్పడం జరిగింది. ఇంకా పోతే 6వ వచనంలో ఏం చెప్పింది? ఆయన జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఆయనే, అంటే దేవునికి జననం మీద మరణం మీద అధికారం ఉందనే విషయము చెప్పడం జరిగింది. 7వ వచనంలో ఏం చెప్పింది? దరిద్రులను ఐశ్వర్యవంతులుగా కలుగజేయువాడు ఆయనే, కృంగజేయువాడిని లేవనెత్తువాడు కూడా ఆయనే అని దేవుని యొక్క బలాధికారాల గురించి చెప్పడం జరిగింది. 8వ వచనంలో దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడును, మహిమగల సింహాసనం మీద స్వతంత్రింపజేయుటకు మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే అని చెప్పి, పెంట కొప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అని చెప్పింది. 9వ వచనంలో ఏం చెప్పింది? తన భక్తుల యొక్క పాదాలు తొట్టిల్లిపోకుండా కాపాడువాడు ఆయనే, దుర్మార్గులు అంధకారములో నాశనం అయిపోతారు, బలం చేత ఎవడనూ పొందుకోడని చెప్పింది. పైగా 10వ వచనంలో ఏం చెప్పిందో తెలుసా? ఇదిగో యెహోవాతో వాదించేవారు నాశనం అయిపోతారు, వాళ్ళ మీద దేవుని యొక్క కోపము గర్జించును, తాను నియమించిన రాజుకి ఆయన బలమిచ్చును అని దేవుని యొక్క సార్వభౌమాధికారం ఈ 10 వచనాల్లో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి అప్పుడు ఇంటికి వెళ్ళిందంట. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని సార్వభౌమాధికారం ఏమి స్తుతించి వచ్చి వెళ్ళారు? ఏమి పాట పాడి వెళ్ళారు? ఏమి ప్రార్థన చేసి వెళ్ళారు? ఏమి వాక్యం విని వెళ్ళారు? ఫైనల్గా ఏమి తీర్మానం తీసుకుని వెళ్తారు? ఇప్పుడు అన్న మొక్కుబడి, అన్న ప్రార్థన, అన్న యొక్క జీవిత విధానంతో పోల్చుకుంటే మన మొక్కుబడి, మన ప్రార్థన, మన విధానం ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోండి. దీన్ని బట్టి అర్థమైపోతుంది మనం ప్రభుని నమ్మేమో, ప్రభు మీద ఆధారపడుతున్నామో, ప్రభు అంటే భయం కలిగి ఉన్నామో, భయం అంటే లేకుండా ఉన్నామో అర్థమైపోతుంది. యెహోవాను ధిక్కరించిన వారు నాశనం అయిపోతారని ఉంది కదా అక్కడ. ఎక్కడ ఎన్నో మాటలను 10వ వచనంలో యెహోవాతో వాదించేవారు ఏమైపోతారు? నాశనం అయిపోతారు. అంటే ఏంటి? దేవుడు మాట వినని వారు, దేవునికి లోబడిన వారు, దేవుని యొక్క మాట ప్రకారం జీవించిన వారు ఏమవుతారు? నాశనం అవుతారు. ఇక్కడికి కూడా ప్రభు దగ్గరికి వచ్చి దేవుని మాట వినకుండా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు, దేవుని స్తుతించకుండా పోయేవారు ఎంతోమంది ఉన్నారు, దేవుని ఆరాధించకుండా పోయేవారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఇంతకీ వీళ్ళందరూ దేవుణ్ణి లోబడుతున్నారా, దేవుణ్ణి ధిక్కరిస్తున్నారా? ధిక్కరిస్తున్నారు. యెహోవాతో వాదిస్తున్నారు, ఆయన ఆరాధించకుండా పోతున్నారు. అక్కడ ఇంకో మాట కూడా రాయబడి ఉన్నది. ఎక్కడ 9వ వచనంలో తన భక్తుల పాదం తొట్టెలకుండా ఆయన వారిని కాపాడుతాడు, దుర్మార్గులు అంధకారం ముందు ఏమైపోతారు? మాటు మనుగుతారు. దుర్మార్గులు అంటే ఎవరు? దేవుని ధిక్కరించేవారు, దేవుని మాట విననివారు, దేవుడు అంటే లెక్కలేని వారు. కాబట్టి సంగమా, ముగించే ముందు ఒకసారి ఆలోచించేయండి, మీరు కూడా ఏ రకమైనటువంటి ఆరాధన చేసి వెళ్తున్నారు? దేవుని యొక్క సార్వభౌమాధికారం గురించి మీకు ఏం తెలిసి, ఆయన గొప్పతనం గురించి పొగడు ఇక్కడి నుంచి వెళ్తున్నారు అన్నతో ఒకసారి ఆలోచించేయండి. ప్రార్థనకు వచ్చామంటే ఏదో 2-3 పాటలు పాడతారు, వెనకాల ఏదో పాడతాము, లేకపోతే పాస్టర్ గారు ఏదో చెప్తారు, ఓపుకుంటా ఆలకింతాం, లేకపోతే పండుకుంటాం, మళ్ళీ వచ్చే వారం వస్తాము అని అనుకుంటే నువ్వు ఎప్పుడు దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకోలేదు, ఆరాధించలేదు, ఆయనకి నువ్వు లోబడలేదు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి ధిక్కరించే దుర్మార్గుడివి, దుర్మార్గురాలివి. ఎక్కడికి వచ్చి? దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి ధిక్కరించే దుర్మార్గుడి, దుర్మార్గురాలివి. ఒకసారి ఆలోచించేయండి. అన్న భక్తి యొక్క జీవితం, అన్న ప్రార్థన జీవితం, అన్న ఆరాధన జీవితం, మన భక్తి జీవితం, మన ప్రార్థన జీవితం, మన ఆరాధన జీవితం ఎలాగుందో అప్పుడు మనం పోల్చి చూసుకుంటే మనం దేవుని యొక్క సార్వభౌమాధికారానికి లోబడుతున్నామో లేదో మనకు అర్థమైపోతుంది. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి 2-3 నిమిషాలు ఒకసారి